విభావే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. హర నమ పార్వతీపతయే. ఫలశ్రుతి ఏమిటి అన్నారు. పిల్లవాడు అద్వైత సమాధి స్థితిని పొందాడు అన్నారు. పొందనంత వరకు పాశం ఏం చేసింది అన్నారు. స్పృహలో ఉన్న పిల్లవాడిని పట్టిందయ్యా అన్నారు. పిల్లవాడు సమాధి పొందితే ఏమైంది అన్నారు. పెద్దవాడి వైపు తిరిగింది అన్నారు. దాని పని చెయ్యాలిగా. ఇప్పుడు ఏమైంది అన్నారు. పెద్దవాడైన పరమేశ్వరుడి కుత్తుకని ఉత్తరించేస్తున్నది సమధర్మరాజు వేసిన కాలపాశం. కైలాసంలో ఈశ్వరుడు ఏదో మాట్లాడుతుంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది ఆయనకి. అన్నాడు. ఏంటంటే తల తిప్పుతారు అంది ఆవిడ. నీ విషయానికి కాదే, నాకేదో వచ్చింది ఇబ్బంది. ఎవడా ఇట్లాంటి పని చేస్తున్నదని ఇట్లా చూశాడు. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈసుడీసడించుకొని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములు దద్దరిల్లా శివలింగము బీటలు వారా సాక్షాత్కరించే ఇందిరారమణ గోవింద హరి. ఎవరు అన్నారు. చంద్రమౌళి సపరివారుడై రగి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే అంతా కళ్యాణిగా, చక్రవాకం వాడుకోకూడదుగా. ఏం చేశాడు అన్నారు. ఆయన తొందరగా చేయుడు, చేస్తే ఆపడు. దక్షిణకరమున శూలముదన రజముని గుండెలర ప్రక్షోభము తోడతున్న శూలం విసిరి వేసేటండి. దున్నపోత మీద కూర్చున్నాడు పెద్ద మనిషి.